సంపద ఉండాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఆ సంపద లేకపోతే మళ్ళీ ఎవడు మనకి దండం పెట్టడు ఇక్కడ. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. నిన్ను లోకం గౌరవించాలంటే సంపద కూడా ముఖ్యమే. నాకు సంస్కారం ఉంది, చదువు ఉంది అంటే కుదరదండి, సంపద కూడా ఉండాలి. మనం ఎవరి దగ్గర యాచించవలసిన అవసరం రాకూడదు, చేయి చాపే అవసరం రాకూడదు. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుదరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదగాలి భాస్కరా. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు. ఎవడైనా అప్పివ్వాలంటే మనకు అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి. ఒకటికి నీకు